గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ సెట్ కేర్. అందరికీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరికీ కూడా 2025వ సంవత్సరం మంచిగా ఉండాలని ప్రసాద్ సెట్ కేర్ ద్వారా కోరుకుంటున్నాను. మరి మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ ఛానల్. కంప్లీట్గా మీ పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఒక మంచి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఈ ఛానల్లో డిస్కస్ చేయబడుతున్నాయి. మరి దిస్ వీడియో టైటిల్ న్యూ ఇయర్ రిజల్యూషన్. కొత్త సంవత్సరంలో మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం లేదా తీర్మానం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అస్. నేనేమంటున్నానంటే, పిల్లవాడు నర్సరీ నుంచి స్టార్ట్ చేసి 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా +2 ముగించడానికి ఆల్మోస్ట్ 15 years టైం ఉంటుంది. ఈ 15 సంవత్సరాల కాలంలో తల్లిదండ్రులుగా మీరు, ఉపాధ్యాయులుగా స్కూల్లో టీచర్స్ కనుక సంవత్సరానికి ఒక్క మంచి తీర్మానం కనుక తీసుకుంటే పిల్లలకి మనము 15 రకాల కొత్త కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇది సాధ్యమాసరం మీరు అడగొచ్చు. 100% పాసిబుల్ అండి. ఈ రోజుల్లో మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఆన్లైన్ ట్యుటోరియల్స్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ సిస్టమ్ వచ్చేసింది. సో మీ పిల్లవాళ్ళకి అది ఇది లేదు అనకుండా మీరు ఎంత మంచి ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం మనందరి ముందు ఉంది. నేనేమంటున్నానంటే, పిల్లల వయసుతో సంబంధం లేకుండా, క్లాస్తో సంబంధం లేకుండా మీరు పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని మంచి విషయాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, హ్యాండ్ రైటింగ్. పిల్లవాడికి హ్యాండ్ రైటింగ్ కనుక చక్కగా ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ యొక్క ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. అటుపక్క పేపర్ ఉద్దేవాడికి కూడా మంచి మార్కులు వేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. మరి హ్యాండ్ రైటింగ్ మీద ఎంతమంది తల్లిదండ్రులు ఫోకస్ చేస్తున్నారు? దీనికోసం మీకు కావాలంటే నా ప్రసాద్ సెట్ కేర్కి మెయిల్ చేయొచ్చు, లేదా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు మంచి సలహాలని ఇవ్వగలను. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. పిల్లల్లో ఇన్నోవేటివ్ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి, క్రియేటివ్ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ చాలా కార్పొరేట్ స్కూల్స్, సెమీ కార్పొరేట్స్లో ఈ డ్రాయింగ్ అనేది అది ఒక సబ్జెక్ట్ ఉంది. బట్ మీరు ఇంట్లో కనుక ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కార్వింగ్, ఈ వర్క్స్ కనుక పిల్లలకి నేర్పించగలిగితే వాళ్ళలో ఉండే వాట్ ఐ కెన్ సే ఆ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ అనేది చాలా చాలా పెరుగుతుంది. అలాగనే ఇంకా కొన్ని విషయాలు, డాన్స్ కావచ్చు, క్లాసికల్ డ్యాన్స్ని ఆడపిల్లలకి కొంత ఏజ్ వరకు నేర్పించిన తర్వాత వదిలేసేయండి. దిస్ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ డిసిప్లైన్. ఒక పిల్లల్లో ఈ క్లాసికల్ డ్యాన్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ హ్యాండ్ ఇవన్నీ నేర్పించడం వలన ఒక సర్టెన్ డిసిప్లిన్ అనేది పిల్లల్లో ఖచ్చితంగా అలవడుతుందండి. దిస్ ఈజ్ ప్రూవ్డ్. ఆ డిసిప్లిన్ అనేది పిల్లల్లో మీరు ఏది నేర్పించినా రాదు. అలాగనే కరాటే కావచ్చు, లేదా సింగింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటల్ ప్లే కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే, గార్డెనింగ్ కావచ్చు. సో అగ్రికల్చర్లో కొన్ని ప్రాక్టీసెస్ని మీ పిల్లలకు తెలియజేయడము, ఇలాగా సంవత్సరానికి మీరు ఒక్కటే తీసుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అంటే మీరు అనుకుంటారు టైం ఎక్కడుంది సార్? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనకు చాలా టైం ఉంది. వీ డోంట్ నో హౌ టు మేనేజ్ ద టైం. దట్ ఈస్ వాట్ మెనీ పేరెంట్స్, మెనీ టీచర్స్ విల్ ఫెయిల్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో తప్పకుండా మీరు కనుక సాటర్డే సండే కూడా పిల్లలకి రిలాక్సేషన్ ఇవ్వండి. మండే టు ఫ్రైడే ఒక 5 days దీన్ని 1 hour లెక్కన ప్రాక్టీస్ చేయండి. ఎనఫ్ 12 months టైంలో మీరు వీక్లీ 5 hours వేసుకున్నా కానీ మంత్లీ ఒక 20 hours టైం వస్తుంది. సంవత్సరానికి చాలా టైం వస్తుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా మంచి ఒక వాట్ ఐ కెన్ సే అప్డేటెడ్ చిల్డ్రన్గా, ఒక మంచి డెవలప్మెంటల్ నాలెడ్జ్ తోటి మీ పిల్లల్ని తీర్చిదిద్దుకోవచ్చు. సెకండ్ కాన్సెప్ట్, రేపటి రోజున మీ పిల్లల్ని ఫారిన్ కంట్రీస్కి ప్లాన్ చేస్తున్నట్టయితే, అబ్రాడ్కి పంపించాలని మీరు కనుక ఖచ్చితంగా అనుకుంటున్నట్టయితే, చాలా కంట్రీస్లో అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ జర్మనీ. మీరు జర్మనీ కనుక పంపించాలంటే, జర్మనీ మీకు అందరూ తెలుసు, చాలా స్టేబుల్ కంట్రీ, చాలా ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. గన్ కల్చర్ కానీ డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉండటం పెద్దగా చూడరు మీరు. జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా, ఐర్లాండ్, ఇవన్నీ కూడా. సో కొన్ని కంట్రీస్కి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే మనకు ఎంట్రీ ఉంటుంది. మరి అలాంటి కంట్రీస్కి మీ పిల్లల్ని అప్పుడెప్పుడో లాంగ్వేజ్ నేర్పించి పంపించడం కంటే కూడా చిన్నప్పుడు పిల్లలకి రిసీవింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏది చెప్పి నేర్చేసుకునే తత్వం వాళ్ళలో ఉంటుంది. క్వశ్చనింగ్ అంటే ఇది ఎందుకు డాడీ అని అడగరు చిన్నపిల్లలు. పెద్దప్పుడైతే లేజీనెస్ ఇవన్నీ వచ్చే వాళ్ళకి నేర్చుకోరు కూడా, చాలా టైం తీసుకుంటుంది. సో చిన్నపిల్లలు ఇలాంటి కల్చర్ని మీరు ఇంకల్కేట్ చేయడం వలన రేపు ఫ్యూచర్లో మీ పిల్లల గురించి మీరే బయట చాలా గొప్పగా, గర్వంగా మాట్లాడుకునే రోజు 100% వస్తుంది. మరి మీరందరూ కూడా ఈ లాంగ్వేజెస్ని ఆన్లైన్ ట్యుటోరియల్స్ చాలా ఉన్నాయండి. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు దాంట్లో కాల్ చేయొచ్చు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, స్పానిష్ కానీ, ఐరిష్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ మీ పిల్లవాడికి నేర్పించడం వలన
దిస్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ చిల్డ్రన్ when they fly to abroad countries, ఫారిన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అవుతుంది. మీరు రేపు ఇంజనీరింగ్ అయిపోయినప్పుడైనా ఎంబీబీఎస్ అయిపోయినప్పుడు ఆ రెజ్యూమ్లో మీరు రాసేటప్పుడే ఆ గర్వము, ఆ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నోయింగ్ సంథింగ్ ఎక్స్ట్రా ఈజ్ ఆల్వేస్ ఏ బెనిఫిషియల్ థింగ్ టు చిల్డ్రన్. మీ పిల్లలకి ఖచ్చితంగా ఒక విషయం కొత్తగా తెలిస్తే అది 100% వాళ్ళకు ప్లస్సే కానీ మైనస్ అయితే ఎప్పుడు అవ్వదు. మరి ఇలాంటి వీడియోస్ని మీరు ఇంకా ఈ కొత్త సంవత్సరంలో చూస్తారని ఒక మంచి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలతో మీ ముందుకు నేను రాబోతున్నాను. మరి కొత్త సంవత్సరం అందరికి కూడా మళ్ళీ ఒకసారి విషెస్ తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రసాద్ ఎడ్యుకేర్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి లైక్ చేయండి. థ్యాంక్ యూ.